నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనములో మనము చూచినప్పుడు, అమ్రాము తన మేనత్తైన యొకెబెదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఇక్కడ మనము చూస్తే తన పేరేంటంట యొకెబెద్, జోషెబెత్. వాక్యంలో మనము చూచినట్లయితే ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంట? దేవుని యందు ఎంతో విశ్వాసము కలిగిన స్త్రీగా మనము చూస్తాము. 3వ వచనం నుంచి చదువుకుందాం. తరువాత ఆమె వాని దాచలేక, యొకెబెదు ఏం చేసిందంట? అక్కడ రాజు ఆజ్ఞ ఏంటి? మగ పిల్లవాడు పుడితే ఏం చేయాలి? తీసుకెళ్ళి ఎక్కడ పాడేయాలంట? నదిలో పారవేయుడి. మరి ముందుగా తనకు ఇంకా 2 సంతానం ఉన్నారు. ఎవరు వారు? అహరోను ఇంకా మిరియాం. ఇప్పుడు 3వ సంతానముగా మోషే పుట్టాడు. మరి ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు తను మరి ప్రార్థన చేసుకుందో లేదో మనకి తెలియదు. మనమైతే ఏమని చేస్తాము? అమ్మో, మగపిల్లవాడైతే నదిలో పారవేయాలంట, కాబట్టి మాకు ఆడపిల్ల పుడితే బాగుండు అని ప్రార్థనలు చేసేవారు ఉంటారు కదా. మరి అక్కడ తను చేసిందో లేదో మనకి తెలియదు, కానీ ఈ స్త్రీ దేవునిపై పూర్తిగా ఆధారపడింది. ఇక్కడ 3 నెలలు కాచి కాపాడింది. అంటే పుట్టిన వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ పాడేయాలి? నదిలో పారవేయాలి. 3 నెలలు అంటే ప్రతి దినం, 3 months అంటే షీ హ్యావ్ టు ట్రస్ట్ ఎవ్రీడే. ప్రతి దినము కూడా దేవునిపై ఆధారపడాలి. అంటే ఎవరైనా వచ్చి చూస్తారేమో, కుమారుడు మరి జన్మించి ఉన్నాడు, ఆ కుమారుడు మరి ఏడుస్తూ ఉంటారు కదా. పిల్లలు అన్నాక ఏడకుండా ఎవరు ఉండరు, ఏడుస్తారు. ఏ సమయంలో ఏడుస్తారో మనకి తెలియదు. మరి ఏడ్చినప్పుడు ఎవరైనా విని వస్తారేమో అని. అలాగున 3 నెలలు కూడా ప్రతి దినము ప్రతి క్షణము తను మరి కాపల కాస్తూ, లేకపోతే అక్కడ కంచి వేస్తూ, లేదంటే ఎవరైనా వస్తారా, వింటారా, చూస్తారనే భయముతో తాను బ్రతికి ఉండవచ్చు. కానీ తన విశ్వాసం ఏంటి? దేవుడు కార్యము చేస్తాడని. తను భయపడలేదు, నదిలో పారవేయలేదు. ఒకవేళ నిజంగా భయపడిన స్త్రీ అయితే తను తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? నాకు మగపిల్లాడు పుట్టాడు కదా, మరి ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, నేను దానికి వ్యతిరేకంగా చేస్తే నన్ను ఏమన్నా వీరు శిక్షిస్తారేమో అని అనుకోలేదు. ఏం చేసిందంట? 3వ వచనములో, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఇప్పుడు ఏం చేసిందంట ఈ స్త్రీ? 3 నెలలు కాచి కాపాడింది. 3 నెలల తర్వాత పిల్లలు ఇంకా కొంచెం ఏం చేస్తూ ఉంటారు? వారి సౌండ్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంకొంచెం గట్టిగా అరుస్తారు, ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా దాచలేక ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంట? ఏం తీసుకుంది? అక్కడ జమ్ము పెట్టె తీసుకొని జిగట మన్నును కీలును పూసిందంట. అంటే వాటర్ ప్రూఫ్ చేసింది. ఒకవేళ నేను నదిలోనికి నేను వదిలివేస్తున్నాను కాబట్టి ఆ నీరు ఏది కూడా దానిలోనికి వెళ్ళకుండా చక్కగా ఏం చేసింది? దాన్ని జిగట మన్నుతోనూ కీలతోనూ పూయడం మనము చూస్తాం. ఇవన్నీ చేశాక ఏం చేసింది? ఆ చిన్న కుమారుడిని ఆ నైలు నదిలో తాను వదిలివేయడం మనము చూస్తాము. అక్క చూస్తుందంట. ఏం సంభవిస్తుందో వారికి తెలియదు. ఆ జమ్ము పెట్టే ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియదు. ఆ నీరు మరి తనైతే చక్కగా జిగట మన్నును ఆ కీలును అక్కడ పూయడం మనము చూస్తాం, కానీ ఆ నీరు దానిలోనికి వెళ్ళకుండా ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఏం చేసింది? దేవునిపై ఆధారపడింది, దేవునిపై విశ్వాసం ఉంచింది. చిన్నపిల్లలని నదిలోనికి ఎవరు కూడా మరి అది ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా ఏం చేసినా ఎవరు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి నదిలో వేయరు. అలాంటిది తను ఏం చేసిందంటే విశ్వాసముతో, దేవునిపై విశ్వాసముతో తను చేయడం మనము చూస్తాము. 5వ వచనం, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి
తన పనికెత్తను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి. ఎవరంట ఈ స్త్రీ? ఎవరిప్పుడు? ఫరో కుమార్తె. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? కుమార్తెకి తండ్రి. కాబట్టి తిను కూడా ఏం చేయాలి? ఆ ఆజ్ఞకు, మరి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దాన్ని ఫాలో అవ్వవలసి ఉంది. కానీ ఆ కుమారుడిని, చిన్న కుమారుడిని చూసినప్పుడంట దేవుడు తన హృదయంలో ఏముంచాడు? ఆ చిన్న కుమారుడి ఎడల కనికరము పుట్టేలాగా దేవుడు తన హృదయమును మార్చివేశాడు. మనము చూస్తే మరి వారు ఎలాగైతే ఇతరులు, ఐగుప్తీయులు హెబ్రీయులను ఎలాగైతే ద్వేషిస్తున్నారో బహుశా ఈ కుమార్తె కూడా అలాగనే మరి పెంచబడిందేమో. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యము చేయడము ప్రారంభించాడు. తను ఏం చేసింది? యోకేబేదు అక్కడ ఒక జమ్ము పెట్టె తీసుకొని ఇంకా దాంట్లో పెట్టి వదిలివేయడం జరిగింది. ఏం సంభవించినో తనకి తెలియదు, ఏం జరుగుతుందో తనకు తెలియదు, ఎవరు చేతిలోనికి వెళ్తుందో తెలియదు, ఆ పెట్టె సురక్షితంగా ఉంటుందో లేదో తెలియదు, ఆ కుమారుడిని మరలా తాను చూస్తుందో లేదో కూడా తెలియదు. కానీ దేవుని యందు విశ్వాసముంచి తను ఆ పనులు చేయడం మనము చూస్తాం.